మీరు మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభువారి నామమున బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం మనం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెలను మీరు తీసుకుని నా సేవకుడు యోబును పోయి మీ నిమిత్తము దానబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడు యోబుని మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపగలిగినట్లు నేను అతని మాత్రం అంగీకరించేదను. ఏదైనా నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మరొక మాట, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రని త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కుమారుని యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదం ఎదుకు వచ్చాం. మీరు ఇచ్చిన శక్తిగల లేఖన భాగాలు ఆశ్రయించి గురించి మాకు మంచి పెట్టినట్లుగా, ఈ లైవ్ వీక్షించిన ప్రజలతో కూడా మీరు మాట్లాడినట్లుగా, మీ ప్రజల యొక్క క్షేమము కొరకై అత్యల్పుడి నన్ను మీరు ఉపయోగించుకుని మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ, మీ నోటున్న మాట నోట ఉంచమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన బల యొద్దకు మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ యోబు గ్రంథము 42వ అధ్యాయంలో యోబు గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధమైన గ్రంథములో దేవుడు అనేక మంది గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అబ్రహాము జీవితం చూస్తే అబ్రహాముని దేవుడు నా స్నేహితుడైన అబ్రహాము అని సంబోధించాడు. అలాగే మోషే దగ్గరకు వచ్చేటప్పటికి మోషేతో కూడా నా యొక్క సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అలాగే సాత్వికుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగే దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి దావీదు గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడంటే నా హృదయానుసారుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగే యెహోషువ కాలేబుల గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడంటే వారు నిండు మనసుతో నన్ను వెంబడించారు అని సాక్ష్యం ఇచ్చాడు. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అని చెప్పాడు. మరొక దగ్గర చెప్పాడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని సాక్ష్యం ఇచ్చాడు. అలాగే ఇక్కడ యోబు గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే ఇక్కడ యోబు గ్రంథము ఈ యొక్క 42 యొక్క అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ యోబు గురించి 3 సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. మొదటిది ఏమన్నాడో చూడండి, 8వ వచనం. నా సేవకుడు యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మొదటి మాట. రెండవది, నేను అతనిని మాత్రం అంగీకరించెదను. మూడవది, యోబు పలికిన నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. చూడండి, దేవుడిచ్చిన అద్భుతకరమైనటువంటి సాక్ష్యం. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే పితరులు సాక్ష్యములు పొందారు అన్నారు. కాబట్టి బలెందుకు వచ్చిన నీవు నేను కూడా ఎంత దినాల్లో ఉన్నాం? యేసు ప్రభువు యొక్క రాకడకు దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆ యొక్క సంఘ వధువు సిద్ధపరచబడేటువంటి దినాల్లో ఉన్నాం. మహిమగలటువంటి పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొనేటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ దేవుని చేత దేవుని ప్రజలు సాక్ష్యములు పొందాలి. దేవుని ప్రజలు దేవుని చేత సాక్ష్యము ఇవ్వబడాలి. అందుకనే ఇక్కడ పాత నిబంధన గ్రంథంలోనే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం లేనప్పుడు, దేవుని సంఘం లేనప్పుడు, అపోస్తులు లేనప్పుడు, ఇలా కూడుకునే సమాజం లేనప్పుడు ఆ యొక్క యోబు పూర్వ దినాల్లోనే దేవుని ద్వారా సాక్ష్యం
సాక్ష్యము పొందాడు. కాబట్టి ఆ యొక్క మొదటి అధ్యాయంలో దేవుడు 3 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడని యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమంతా ఏం చేశాడు? విసర్జించిన వాడు అన్నాడు. రెండవసారి ఎవరితో సాక్ష్యం ఇచ్చాడు? సాతానుకి సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడు యోబు గురించి ఆలోచించితివా? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమంతా విసర్జించిన వాడు, అతను వంటి వాడు భూమి మీద ఒకటి కూడా లేడు అన్నారు. తర్వాత ఆ యొక్క రెండవ అధ్యాయంలో కూడా మరలా సాతాను వచ్చినప్పుడు, దేవునిలోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా దేవుడు ఇదే సాక్ష్యం ఇచ్చాడు. అయితే పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు కూడా సాక్ష్యం వేరు, పరిస్థితులు అంటే శ్రమలు ఉండి వెళ్ళినప్పుడు, బాధలు ఉండి వెళ్ళినప్పుడు, ఇబ్బందులు ఉండి వెళ్ళినప్పుడు, ఇరుకుగా ఉండి వెళ్ళిన తర్వాత అంతా నష్టమంతా పొందిన తర్వాత కూడా దేవుడు అదే సాక్ష్యాన్ని ఇచ్చాడు. అంటే యోబు యొక్క విశ్వాసము కోల్పోలా, యోబు యొక్క నమ్మకత్వము కోల్పోలా. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనము కూడా ఇలాంటి పరిస్థితుల్లో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం కోల్పోవద్దు, విశ్వాసం నుంచి తొలగిపోవద్దు మరి దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకని యేసు ప్రభువు కూడా అంతవరకు సహించిన వాడు ఏం చెప్పతారంట? రక్షించబడతారు. కాబట్టి మీ సహనమును సకల జనులకు ఏం చేయాలి? తెలియబడనీయండి అన్నారు. కాబట్టి ఇక్కడ బలకి వచ్చిన నేను కూడా ఇక్కడ యోబు జీవితం మనకు ఒక మాదిరిగా ఉంది. యోబు యొక్క జీవితం మనల్ని సవాలు చేస్తూ ఉంది, యోబు యొక్క జీవితం మనల్ని రేపుతా ఉన్నది. కాబట్టి యోబు గురించి ఏం ఎందుకు యోబు ఏమన్నా ఎవరికైనా దేవుని వాక్యం చెప్పినట్టు ఏమైనా ఉందా? యోబుని స్వార్థ చేసినట్టు ఉందా? లేకపోతే యోబుని ఒక సంఘాన్ని కట్టినట్టు ఉందా? అయితే దేవుని వాక్యం చెప్తుంది నా సేవకుడైన యోబు. యోబు ఎవరంట? దేవునికి భయభక్తి కలిగిన వాడే, చెడుతను విసర్జించిన వాడే, గొప్పవాడే, ఐశ్వర్యవంతుడే. ఆ ఊజు దేశం అతని వంటి వాడు ఎవడు కూడా లేడు. అది ఒక ఎత్తు అయితే ఆంతర్యంలో దేవుని ద్వారా ఏ సాక్ష్యం పొందాడు? నా సేవకుడైన యోబు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం కూడా దేవుని చేత మనం అంగీకరించబడాలి. యోబు జీవితంలో దేవుడు 3 చూశాడు. ఒకటి, యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. రెండవది, మిమ్మును యోబును బట్టి మిమ్మును అంగీకరించదను. 3, యోబు యుక్తమైన మాటలను గురించి పలికాడు. చూసారా? కాబట్టి మనం యోబు ద్వారా నేర్చుకోవాలంటే మనము కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రెండవది, మనల్ని బట్టి లోకం అంగీకరించబడాలి. మూడవదిగా మనం యుక్తమైన మాటలు మాట్లాడాలి. ఈ 3 విషయాలు మనం ధ్యానిస్తాం. అయితే మొట్టమొదటిగా ఇక్కడ అన్నాడు నా సేవకుడు యోబు మీ నిమిత్తము ఏం చేయాలంట? ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు. ఇక్కడ యోబు చేస్తాను అని చెప్పలేదు, కానీ దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంటే యోబు జీవితంలో దేవుడు నమ్మకం కలిగి ఉన్నాడు, దేవుడు నమ్మాడు. అందుకనే ఏ మాట పొరపచ్చు లేకుండా, ఏ మాత్రం సందేహం లేకుండా తన సేవకుడు యోబు గురించి ఏం చెప్తున్నాడంటే నా సేవకుడు యోబు మీ నిమిత్తము ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలించుకోవాల్సినటువంటి మాట ఏంటంటే యోబులాగా మనము కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. చూడండి, ఇప్పుడు ఈ దినాల్లో బయటికి వెళ్ళి సువార్త చెప్పడానికి లేదు, లేదా ప్రత్యేకమైన కూడికలు పెట్టడానికి లేదు. యూత్ క్యాంపులు కానీ, VBSలు కానీ, ఇంకా ఇలా సమాజముగా కూడి సమాజముగా ఆరాధించే సమయం లేదు. ఇవన్నీ కూడా లాక్డౌన్ అయిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సమయం ఏ సమయం? ఏ పరిచర్య? ఎలా మనం పరిచయం చేయాలి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే నా సేవకుడు యోబు నీ నిమిత్తము ఏం చేసినో ప్రార్థన చేయను. అంటే ప్రార్థన ద్వారా కూడా దేవునికి సేవ చేయొచ్చు. చెప్పండి, అలాగా ప్రార్థన ద్వారా కూడా వెళ్ళి సువార్త చేయడమే ఒక సేవ కాదు, ఇలాగ పులిపీట మీద కూర్చొని వాక్యం చెప్పడం ఒక సేవ కాదు, గృహదర్శనం చేయడమే ఒక సేవ కాదు, లేకపోతే యూత్ క్యాంపులు, లేకపోతే VBS, ప్రత్యేక కూడికలు, స్త్రీల మీటింగు,
చేయాలి? ప్రార్థనా సేవ. ఏం ప్రార్థన? ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి క్రైస్తవుడు చేయవలసిన సేవ ఏంటంటే ప్రార్థన సేవ. ఎలా చేయొచ్చు మనం? రండి, లూకా సువార్తలోనికి రండి. ఇక్కడ ఒక సహోదరి ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. ఇక్కడ 36, 37 వచనాలు. 36 వచనం చూస్తే 37 వచనం కూడా రాయబడి చూడండి. 84 సంవత్సరం విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఎలా చేస్తుందంటే ఆవిడ సేవ? ఎవరికైనా వాక్యం చెప్పినట్టు ఉందా? అక్కడ వెళ్ళి సువార్త చేసినట్టు ఉందా? లేకపోతే ఏదన్నా అనేక ప్రత్యేక కుడికలు కలిగినట్టు ఉందా? లేదు. ఆమె ఏం చెప్తున్నారండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆమె అక్కడ చూడండి ఏమన్నాడు, 84 సంవత్సరాలు దేవాలయం విడువక. చూడండి, దేవాలయం విడువక, లాక్డౌన్, అది దేవుని మందిరంలో ఉండిపోయినాడు విడువక. చూసారా ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మనం చూడండి, ఈ యొక్క మే 3వ తారీఖు వరకు లాక్డౌన్ అంటే ప్రజలు బాధ వచ్చేస్తాము. కొంతమంది జూన్ 3 అన్నారు. ఇవి కూడా ప్రజలు ఇప్పుడు లాక్డౌన్ తీస్తే ఒక బాధ, తీయకపోతే ఒక బాధ. తీస్తేనేమో జబ్బు ఎక్కువ పెరుగుతుందని బాధ, తీయకపోతే సామాన్యమైనటువంటి ప్రజలు బీదవారు ఆహారం లేక అల్లాడిపోతా ఉన్నారు. అయితే ఇక్కడ కూడా ఈమెకి ఎవరు లాక్డౌన్ చేయలేదు, కానీ ఆమె లాక్డౌన్ చేసుకుంది. ఎన్ని సంవత్సరాలంట? 84 సంవత్సరాలు. ఎక్కడుంది? దేవుని మందిరాన్ని విడువక రేయింబగళ్ళు ఏం చేస్తుందంట? ఉపవాస ప్రార్థనలు చేయుచు సేవ చేయుచు ఉండేను. చూసారా? చూడండి, ఈ అన్నా జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠము ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ లాక్డౌన్ సమయంలో, ఈ కరోనా వైరస్ ఉధృతం సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం బయటికి వెళ్ళి పరిచయం చేయడానికి వీల్లేదు, కానీ ఇప్పుడు వ్యక్తిగతముగా ఏం చేయాలంట? ప్రార్థన ద్వారా సేవ చేయొచ్చు. సేవ చేయొచ్చు. అందుకే దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి? నా సేవకుని యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు అన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్తలో చెప్పాడు. యేసు ప్రభువారు 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడు? పాత నిబంధన ఏం చెప్తుంది? మీ శత్రువులను ఏం చేయమని? ద్వేషించండి అంది. అయితే యేసు ప్రభువారు కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు కొత్త నిబంధన ఏం చెప్తున్నాడు? యేసయ్య, మీ శత్రువుల కొరకు ఏం చేయండి? మీరు ప్రార్థన చేయండి. ఈ దినాల్లో దేవుని ప్రజలు లోకమంతటి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలా మంది మన భారతీయులు అనుకుంటారు, మన క్రైస్తవులు దేశద్రోహులు అనుకుంటారు. కానీ ఒక క్రైస్తవుడు ప్రేమించినట్టు దేశాన్ని ఏ హైందవ సోదరుడు కూడా ప్రేమించలేదు. ఎందుకని? ఒక దేవుని సేవకుడు మాటలు వచ్చాడు. ఒక దేవుని సేవకుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట. అయ్యా, మీరు దేశద్రోహులయ్యా క్రైస్తవులు అన్నాడంట. ఏంట్రా ఇంత మాట అనేసాడు అనుకున్నాడండి. ఎందుకు అంటే, మీరు దేశాన్ని ప్రేమించరు మీరు అన్నాడంట. అప్పుడు ఆ సేవకుడి గారు అన్నాడంట, దేశాన్ని ప్రేమించే వారిలో మొట్టమొదటి ఎవరుంటారు? క్రైస్తవులు ఉంటారు. ఎలా ఉంటారు చెప్పు? అప్పుడు అన్నాడంట, నీవు ఎప్పుడైనా సైనికుల కోసం ప్రార్థన చేసావా? మన దేశాన్ని కాసే సైనికులు, మిలిటరీ వారు ఉన్నారు, నేవీ వారు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వారు ఉన్నారు, వారి కోసం ఎప్పుడు ప్రార్థన చేసావా అనంట. లేదు, క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు, దేశం కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేసావా అని అడిగాడంట. లేదు, మేము ప్రార్థన చేస్తాం, నాయకుల కోసం ప్రార్థన చేస్తాం, ప్రధానమంత్రి కొరకు, రాష్ట్రపతి కొరకు, అలాగే రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కొరకు, సెంట్రల్ మినిస్టర్ కొరకు, స్టేట్ మినిస్టర్ కొరకు, అధికారుల కొరకు బైబిల్ చెప్పింది. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పింది.
కాబట్టి సైన్యం కొరకు మేము ప్రార్థన చేస్తాం, అన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తాం అని. సరే ఇదంతా ఎందుకని అనంటే సేవకులు, సరే మన జాతి యొక్క గీతాన్ని పాట వచ్చా అన్నాడంట. ఆయన జన గన 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 అయిపోయాడు. అప్పుడు ఆ సేవకుడి గారు జనగణమన గీతంను పాడాడు. కాబట్టి దేశాన్ని ప్రేమించే వారిలో మొట్టమొదటి ఎవరున్నారు? ఏ జాతి వారు లేరు, ఏ మతం వారు లేరు, ఏ యొక్క మార్గంలో వారు లేరు, కానీ దేశాన్ని ప్రేమించే వారు మొట్టమొదటి వరుసల్లో ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు దేశం కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. క్రైస్తవులు, అయ్యా మా దేశం కాపాడుము. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు సేవకులైన వారు అనేక మంది చైన్ ప్రేయర్ చేస్తున్నారు, అనేక మంది ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు? మా దేశాన్ని కాపాడు, మా ప్రజలను కాపాడు. మా భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఏ జాతి వారైనా సరే, ఏ భాష మాట్లాడిన వారు సరే, వారిని కరోనా వైరస్ నుంచి ఇంకా ఏం చేయాలి? కాపాడమని మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే యోబుకి దేవుడికి సాక్ష్యం ఏమిటంటే, నా సేవకుడు యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. కాబట్టి ప్రార్థన ద్వారా ఈ దినాల్లో మనం దేవుని ప్రజలు సేవించాలి. కాబట్టి అందుకనే ఇక్కడ హన్నా జీవితం మనం చూస్తే, చూడండి, హన్నా 36 వచ్చెను. మరియు ఆమె ఏ గోత్రికురాలంట? ఆషేరు గోత్రికురాలు. ఆషేరు గోత్రికురాలు. ఈ ఆషేరు గురించి యాకోబు కావచ్చు, మోషే గురించి మోషే కూడా ప్రవచించాడు. చూడండి, ఆది కాండంలోనికి రండి. ఈ ఆషేరు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు చెప్పాలి? ఆషేరు ఎవరి కుమారుడు? అబ్రాహాం కుమారుడా? ఇస్సాకు కుమారుడా? ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడా? యాకోబు కుమారుడు. ఈ యాకోబు తన యాత్ర ముగించే దినాల్లో 12 మందిని పిలిచి ఆ ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆశీర్ గురించి ఏమని చెప్పాడు? రండి, 20వ వచనం, 49వ అధ్యాయము 20వ వచనం. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడు ఇచ్చును. ఆమె ఏ గోత్రికురాలు చెప్పాలి మీకు? అక్కడియా ఆషేరు గోత్రికురాలు. ఆషేరు ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబు వారి జీవితాన్ని బట్టి వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆషేరు దగ్గరికి వచ్చేటప్పటికి ఆషేరు గురించి ఏమన్నాడు? ఆషేరు వద్ద ఏముందంట? శ్రేష్టమైన పదార్థం, శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థం అతను ఇచ్చును. కలదు, ఇచ్చునంట. అందుకని అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఆ కుంటివాడి దగ్గరికి పేతురు యోహానులు అన్నారు, మేము కలిగినదే నీకు ఇస్తున్నాం. ఏమిస్తున్నాం? లేనిది కాదు, కలిగినది ఇస్తున్నాం. ఇక్కడ ఆహారం కలగంటే ఇస్తున్నాడంట. అందుకే బైబిల్ చెప్తుంది, పుచ్చుకున్న కంటే ఇచ్చుడా ధన్యత. ఇతరులు మన కొరకు ప్రార్థన చేయడం కంటే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఆశీర్వాదం. చెప్పండి మాట. ఇతరులు మన కోసం ప్రార్థన చేయడం కానీ మనకు ఆశీర్వాదం కాదు, కానీ మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఆశీర్వాదం. ఇతడు కలిగినది ఏం చేస్తున్నాడు? ఇచ్చుచున్నాడు. కాబట్టి పేతురు యోహాను అంటున్నాడు, మా తట్టు చూడుము, వెండి బంగారం ఎంత లేవు, కానీ మేము కలిగినదే ఇచ్చుచున్నామని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అనగానే వారు లేచారు. చూసారా? కాబట్టి లోకానికి మనం ఇవ్వాలి. ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థతను ఇవ్వాలి. అలాంటి ఆశ. మరి మోషే ఏం ఆస్వాదించాడు చూడండి. ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. ద్వితీయోపదేశ కాండం
33వ అధ్యాయము 24వ వచ్చింది. ఆషేరుని గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిను, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నుండును, తన పాదములను తైలముతో ముంచుకొనును. ఆశీర్వాదం అర్థం ఏంటి? ఆశీర్వాదం. కాబట్టి ప్రార్థన ద్వారా ఆశీర్వాదం ప్రజలకు మనం ఇవ్వగలం. ప్రార్థించడమే ఒక ఆశీర్వాదం. అనేక మంది గొప్ప దైవజనులు ప్రార్థించడం ద్వారా లోకాన్ని ఆశీర్వాదంతో నింపారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 3.5 సంవత్సరాలు ప్రార్థించాడు కాబట్టి ఆశీర్వాదంతో ఈ లోకాన్ని నింపాడు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజక పరిచర్య, ప్రార్థనా పరిచర్య చేశాడు కాబట్టి ఎంతో గొప్ప ఆశీర్వాదం భూమి మీదకి దిగి వచ్చింది. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, ఈమె ఏ గోత్రికురాలు? ఆషేరు గోత్రికురాలు. ఆషేరు దగ్గర ఏముంది? ఆహారం ఉంది. ఆహారం కలగంట రాజులకు ఇచ్చుచున్నాడంట. అందువల్లే ఈ పుచ్చుకోండి కానీ ఇచ్చుటకు అన్నింది కాబట్టి ఇస్తున్నాడు. కాబట్టి తన సహోదరుల కంటే ఎక్కువగా ఆషేరు ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. తన పాదాలు ఎందులో ముంచుకున్నాడంట? తైలంతో ముంచుకున్న పాదం. కాబట్టి ప్రార్థించేవారు లోకానికి ఆశీర్వాదాన్ని తీసుకొని రాగలరు. కాబట్టి ఇప్పుడు ఆమె ఆషేరు గోత్రికురాలైనటువంటి ఈ యొక్క అన్న భర్తతో 8 సంవత్సరాలు కాపురం చేసిందంట. 7 సంవత్సరాలు. ఏం చెప్పాడట? లూకాసు వార్త చూపిస్తాను నేను. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె ఉన్న అన్న ఒక ప్రవక్తి. ఆమె ఎవరంట? ప్రవక్తి. చూడా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పురుషులకు ఎలాంటి స్థానం ఇచ్చాడో స్త్రీలకు కూడా అదే స్థానం ఇచ్చాడు. ప్రవక్తలు కాదు, ప్రవక్తిలు కూడా వారు ఉన్నారు. అన్న ఎవరు? పాత నిబంధనలో ఉన్న అన్న ప్రార్థనా పర్వాలు ప్రవక్తకు తల్లి అయింది. కానీ ఈ కొత్త నిబంధనలు ఉన్నటువంటి అన్న ఏమైందట? ప్రవక్తి అయింది. ప్రవచించే అన్న ప్రవక్తి. ఈ ప్రవక్తి ఎక్కడ? ఈ ప్రవక్తి అంట ఈమె కన్యత్వం మరియు 7 ఏండ్లు పెరుగుడితో సంసారం చేసి బహుకాలు అంటే 7 సంవత్సరాలే చేసింది సంసారం. తర్వాత ఆమె ఏమైంది? విధవరాలు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దేవుడు చూడండి ఏం చెప్పాడు? ఎన్ని సంవత్సరాలు విధవరాలైంది? 84 సంవత్సరాలు విధవరాలైంది. ఈ 84ను ఈ 7 ఎన్ని సంవత్సరాలు ఆమెకి? ఎన్ని సంవత్సరాలు? 91 సంవత్సరం. 91 సంవత్సరం అనుకో. అంటే ఆవిడ ఇంకా జీవితం ఉంది. అంటే ఆమె పెళ్ళైన దగ్గర నుంచి రాయబడింది. మరి పెళ్లి కాకముందు వయసు పెళ్ళింది, అక్కడ రాయబడలేదు. కానీ పెళ్ళైనప్పుడు ఏం రాయబడింది? 7 సంవత్సరాలు భర్తతో ఏం చేసింది? సంసారం చేసి 84 సంవత్సరాలు విధవరాలై ఉండి ఇప్పుడు ఆమె ఏం చేసిందంట? ఏం చేసిందండి? దేవాలయముని విడువాక, దేవాలయం చేయలేదు, విడిచిపెట్టక రేయింపగల్లో ఏం చేస్తుంది? రేయింపగల్లో ఏం చేసింది? ఉపవాస ప్రార్థన చేయొచ్చు, దేవుని సేవించచ్చు అని చెప్పి. ఇది ప్రార్థించడం ద్వారా కూడా మనం ఏం చేయాలంట? దేవుని సేవించడం. అందుకనే దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుని యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో దేవుడు నా సేవకుడైనా నువ్వు నా సేవకుడైనా నేను ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాము అని దేవుడు సాక్ష్యం చెప్పగలడా?
అన్నా గురించి దేవుడు యొక్క పరిశుద్ధాత్మ రాయించింది ఏంటి? ఆమె ఆషేరు గోత్రికురాలు. రెండవది పనుయేలు కుమార్తె. భర్తతో 7 సంవత్సరాలు సంసారం చేసి 84 సంవత్సరాలు ఏమైందంట? విధవరాలై ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే విధవరాలైందో ఎక్కడికి వచ్చింది? దేవుడింటికి వచ్చింది. దేవాలయం ఏం చేయలేదంట? విడవలేదు. దేవాలయం విడవలేదు. ఎందుకని విడవలేదు? పరిశుద్ధం ఏం చెప్తుంది? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కాబట్టి ఆమె విడవలేదు కనుకనే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బాల్యంలో ఉండగానే యేసయ్యని చూసింది. చూసారా? గొప్ప ధన్యత. అందుకని యేసు ప్రభువారు కొంత వయసు వచ్చిన తర్వాత అన్నాడు, మీరు వినే మాటలు మీరు ధన్యులు, ఇవి మీ పితరులు చూడాలనుకున్నారు, నన్ను చూడాలని ఆ మాటలు విన్న ఆశపడ్డారు కానీ వారికి దొరకలేదు అన్నారు. కానీ చిన్న బాలుడు యేసు ప్రభువారిని దేవాలయంలో ఉన్నది కనుకనే యేసయ్యని చూడగలిగింది. కాబట్టి వల్లకు వచ్చిన నీవు నేను కూడా మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. దేవుడు యోబు గ్రంథంలో చెప్పబడిన మాట, నా సేవకుని యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. అన్నా రేయింబగళ్ళు 84 సంవత్సరాలు దేవుని ఇంట్లో ఉంటూ ఉపవాస ప్రార్థన చేయొచ్చు. దేవునికి ఏం చేస్తుంది? సేవిస్తుంది. యోబు ప్రార్థన ద్వారా దేవుని సేవకుడయ్యాడు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుని సేవ చేసింది. మరి ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో పనులకు వచ్చి నీవు నేను కూడా ప్రార్థన ద్వారా సేవ చేస్తా ఉన్నామా లేదా ఒకసారి గమనించుకో. అందుకే దావీదు గురించి అపోస్తుల కార్యం 13వ అధ్యాయం అంటాడు, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమ వారికి ఏం చేశాడంట? సేవ చేశాడు. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థించడం ద్వారా దేవుని సేవిస్తాం మనం. ఈ దినాల్లో కూడా ప్రార్థన ద్వారా దేవుని సేవించడమే గొప్ప ఆధిక్యత. ఈ ప్రార్థనే గొప్ప ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. ఈ ప్రార్థన లోకాన్ని తారుమారు చేస్తుంది. కాబట్టి మన దేవుడికి ఉన్న పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించే వాడు, ప్రార్థన జవాబిచ్చేవాడు. ప్రార్థన ఆలకించేవాడా సర్వశక్తుని యొద్దకు వచ్చేదురు అన్నాడు. కాబట్టి దేవుడికి ఉన్నటువంటి గొప్ప పేరు ఏంటంటే ఆయన ఏదైనా చేయగలడంట. ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి అందుకని అంటాడు, నేను లేని వాటి ఉన్నవాటిగా చేసే దేవుడు, ఉన్నవాటి లేని వాటిగా చేసే దేవుడు. కాబట్టి అందుకే యెషయా అంటాడు, నేను కార్యం చేయగా త్రిప్పగలిగిన వాడెవడు, నా చేతిలో ఏది ఎవడు అపహరింపలేడు, వారి యావత్ బాధలో వారితో నేను ఆరంభించా. ఈ వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రార్థన ద్వారా మనం స్వతంత్రించుకోవాలి. అందుకని కాబట్టి ప్రతి మనుషుడు తను తాను నియమంలో పరీక్షించుకో. యోబు జీవితం మనం ఉంది, అన్నా జీవితం మనం ఉంది. యోబు దేవుడు చెప్పాడు, నా సేవకుడు యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఒక క్రైస్తవుడు చేయవలసిన గొప్ప ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రార్థన, 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 ప్రార్థన. కాబట్టి ఇక్కడ అన్నా గురించి ఏం చెప్పబడింది? ఆమె ప్రవక్తి అయ్యుండి కూడా దేవాలయంలో విడువక 84 సంవత్సరాలు రేయం పగలు ఏం పరిచర్య చేస్తున్నామే? ప్రార్థనా పరిచర్య చేస్తాము. ఇంత గొప్ప ప్రార్థనా పరిచర్య మనం కూడా కొనసాగించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచునుగా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ మీ పాదం ఎందుకు వచ్చాం. మీరు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని బట్టి వందనాలు. నా సేవకుని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయు. యోహాసు వార్త అన్న ప్రవృత్తి గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మా పూర్వీకులైనటువంటి ప్రార్థనాపరులైనటువంటి ప్రార్థనా జీవితం లేని వారిని ఒప్పుకుంటున్నాం కనుక మీరు మమ్మల్ని క్షమించండి, మీరు మమ్మల్ని కరగండి, పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. ఏ విధముగా మీరు ప్రార్థించినట్టుగా కృపదయించండి. మా అందరితో మీరు మాట్లాడినందుకే వందనాలు తండ్రి. మీ కుమారుడు యేసుక్రీస్తు కోరుకుంటున్నాం. మీ పరిశుద్ధ ఆత్మతో మీరు మమ్మల్ని నింపండి దేవా. దేవా, ప్రార్థనాపరులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం.
ఈ లాక్డౌన్ సమయంలో దేవా అన్న ప్రవక్తి దేవాలను విడువక 24 సంవత్సరములు దేవా రేయింబర్ ఉపవాస ప్రార్థన చేసింది. అలాగున సేవ చేయొచ్చు నేను అని. అలాగున మేము ఈ సమయాల్లో ఇలాగ ప్రార్థన ద్వారా సేవ చేయనట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి శక్తిగల నామం బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులు పొంది తిని ప్రభుని యేసు తాను అప్పగింపక రాత్రి రొట్టెలెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైన ఆ శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునే కానీ దీన్ని చేయడని చెప్పాను. మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మీరు శిలువ మీదకి దేవా ఎక్కబోయే ముందుగా అప్పటి మునుపు రాత్రి రాత్రి రొట్టెలెత్తుకున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, దాన్ని వీడిచ్చారు. ఇది మీ కొరకు ఆ శరీరం జ్ఞాపకం చేసుకుంటే కానీ ఇది చేయడం చెప్పారు. మీ శరీరం సాదృశ్యంగా రొట్టెలు ఆస్వాదించండి, దీనిలో మేము పాల్గొంటుగా సహాయపడమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే వాక్యంలో తమ జీవితాలు పరీక్షించుకున్నారో మీ చేతులు పైకెత్తితే ఈ రొట్టె తీసుకుని రాబోతుంది. కొన్ని భాగం తీసుకుని మీ పక్క వారికి అందించి ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని పాత్రను రత్నములు కొత్త నిబంధన దీనిని రామనప్పుడు జ్ఞాపకం చేసుకునే దీన్ని చేయడం చెప్పాను. మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మీరు భోజనమైన పిమ్మట మీరు ఒక పాత్రను ఎత్తుకున్నారు. ఈ పాత్ర రక్త నిబంధన అన్నారు. మీరు రక్తంతో చేసే క్రొత్త నిబంధన ద్వారా విశ్వకే సంపాద్యముగా సొత్తుగా మమ్మల్ని చేసుకున్న కానీ మీకు వందనాలు. మీ రక్తాన్ని సాదృశ్యమైన ఈ పాత్ర మీరు ఆస్వాదించి జీవించని పాల్గొంటుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాల్పొందారో ఈ పాత్రలో కూడా పాల్పొంది ప్రియస్థాలు పైకెత్తే ఈ పాత్ర మీదకు తీసుకుని రాబడుతుంది. కొద్ది భాగం తీసుకుని మీ పక్క వారికి అందించారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమును బట్టి వందనా స్తుతి స్తోత్రాలు అర్పించుకుంటూ మీ పాదం ఎదురుకు వచ్చాం. ప్రియమైన ప్రభువా, మీరు భోజనమైన పిమ్మట మీరు ఒక పాత్రను ఎత్తుకున్నారు. నైనా మీరు
తండ్రి అప్పమునుపు పస్కా పండుగ మీరు ఆచరించారు దేవా. పస్కా పశువుగా మీరు వధించబడ్డారు. మీ శరీరం నొప్పును మీ రక్తం సాదృశ్యమైన ఈ బలను బట్టి మీకు వందనాలు. ఎవరైతే యోగ్యమైన బలలో పాల్పొందారో వారిని బట్టి మా హృదయపూర్వక వందనాలు. ఎవరైతే అయోగ్యముగా అనాలోచితముగా ఆచారంగా అలవాటుగా బలలో పాల్పొందే వారు మీరు క్షమించండి. మరొక కరుణ మీరు దయచేయండి. మిగతా మీ శరీరం రక్తము సర్వలోక మానవులు జ్ఞాపకం చేయుచుండగా మీ చిత్తము కేంద్ర వారు మారుమనసు పొంది పాప క్షమాపణ పొంది బలను సంపూర్ణం చేయనట్టుగా మీ ప్రజలు మీరు తీసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ దినాన్న లాక్డౌన్ కారణాన్న అనేక మంది పరిశుద్ధులు తమ గృహాల్లో ఉండి దేవా ఈ విధంగా బలలో వారు పాల్పొందలేకపోయారు దేవా. ఎన్నో భయంకరమైనటువంటి దినాల్లో మేమున్నాం దేవా. దినములు చెడ్డవి, సమయం కొని సద్వినియోగం చేసుకోమని దేవా మీ వాక్యములో మా కోసం ఎప్పుడో రాసి ఉంచారు ప్రభువా. ఎందుకంటే మీరు భూత వర్తమాన భవిష్యత్ కాలం పెరిగినటువంటి దేవుడు దేవా. దేవా లాంటి గొప్ప దేవుడి మా కొరకు రాసించిన సంగతులు బట్టి మీకు వందనాలు. జరగబోయే సంగతులు మా కొరకు రాసించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రభువా మీ ప్రజలకు దేవా తగిన భాగము వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన్ని ఎవరైతే అనారోగ్యంగా ఉండి బలలో పాల్పొందలేదో వారి శీఘ్రమైన స్వస్థత దయచేసి వారి భాగం వారికి మీరు దయచేయండి దేవా. దేవా మా దేశము భద్రత విషయమై సైన్యములో ఉండి దేవా ఎవరైతే దేవా బలలో పాల్పొందలేదో మా సైన్యాన్ని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. దేవా మిలిటరీ వారిని జ్ఞాపకం చేసుకోండి, ఎయిర్ ఫోర్స్ వారిని జ్ఞాపకం చేసుకోండి, నేవీ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ఆరోగ్యము క్షేమం భద్రత నెమ్మది మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మా భారతదేశం చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. దేవా మా భారతదేశంలో దేవా ఎంతో భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది దేవా. అనేక మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. అయితే స్వస్థపరచగల దేవుడు కనుక దేవా ఈ బల దగ్గర నుంచి ప్రార్థన చేయుచుండగా ఈమెన ప్రభువా మీ వాక్యాన్ని పంపి మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ మాటలో స్వస్థత ఉంది దేవా. దేవా ఎవరైతే వైరస్తో తండ్రి ఆ యొక్క క్వారంటైన్లో ఉండి దేవా చికిత్స పొందుతూ ఉన్నారో దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు వైరస్ సమూలముగా నాశనం అయ్యి దేవా మంచి ఆరోగ్యం పొంది వారు క్షేమంగా వారి గృహాలు ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి దేవా. ఇంకెవరికైతే వైరస్ ఉండి దేవా వారు ఇంకా బయట తిరుగుతున్నారో వారిని కూడా మీరు స్వస్థపరచండి ప్రభువా. దేవా ఇంకెవరికి వైరస్ వ్యాప్తి చెందకుండా దేవా యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఆ వైరస్ మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. ఆ వైరస్ను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మనుషుడికి ఏమి చేత కాదు ప్రభువా. మేము చేత కాని వారు ప్రభువా. మేమేమి చేయలేము దేవా. అయితే మీరు మాత్రం చేయగల దేవుడు దేవా. దేవా మా మీద జాలి పడండి దేవా. మా మీద కరుణ చూపించండి దేవా. కృప చూపించండి దేవా. ఆ వైరస్ వ్యాప్తి చెందకున్నట్లుగా దేవా వ్యాక్సిన్ కనిపెట్టినట్లుగా సైంటిస్టులకు డాక్టర్స్కు జ్ఞానం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క వ్యాక్సిన్ దేవా పని చేయనట్టుగా సక్సెస్ అవునట్టుగా మీరు సహాయం చేయండి. అనేక మందికి అందుబాటులోకి వచ్చినట్టుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రపంచం మీదుగా దేవా ఏలుబడి చేసిన మరణాన్ని దేవా మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని కూడా ఆయా భాషలు మాట్లాడేవారు ఆయా దేశవాసులందరినీ కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. మీ వాక్యంలో స్వస్థత ఉంది, మీ మాటలో స్వస్థత ఉంది దేవా. మీరు ఏదైనా చేయగల దేవుడు కనుక సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. జీవంతో కూడిన ఆత్మ నన్న జీవాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామ నిమిత్తమై సరసాల్లో ఉండి దేవా ఎవరైతే విడుదల లేదో వారు కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశంలో దేవాపకండి సైన్యంలో పనిచేసిన వారిని, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వారిని, అలాగే ప్రభు నేవీలో పనిచేసిన వారిని కూడా మీరు ఆస్వాదించి కాపాడండి. అలాగే ప్రభు మా భారతదేశంలో దేవా ఉన్నటువంటి దేవా నైనా ప్రైమ్ మినిస్టర్ కొరకే ప్రార్థిస్తున్నాం. అలాగే చీఫ్ మినిస్టర్స్ కొరకే ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు నాకండి సెంట్రల్ మినిస్టర్స్ స్టేట్ మినిస్టర్స్ కొరకే ప్రార్థిస్తున్నాం. అధికారుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్స్ కొరకే ప్రార్థిస్తున్నాం.
నర్సుల కొరకై ప్రార్థన చేస్తున్నాం దేవా. అలాగే ప్రభా తండ్రి మున్సిపాలిటీ వారి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రోడ్ల మీద ఎండలో నిలబడుతూ డ్యూటీలు చేస్తున్న దేవా పోలీసు వారి కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని మీరు భద్రపరచండి తండ్రి, వారిని మీరు కాపాడండి ప్రభా, వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి వైరస్ వ్యాప్తి చెందుతున్న విన్నాం ప్రభా. ప్రభా వాళ్ళు ఎంతో ప్రాణాలు తెగించి ప్రభా వారి ప్రయాసపడుతుండగా వారి ప్రయాస వ్యర్థము కాకుండా కాపాడండి. వారి కుటుంబాలను వారి పిల్లలను మీరు ఆశీర్వదించి దీవించండి. మా యొక్క భారతదేశాన్ని దేవా మంచి ఆరోగ్యవంతమైన దేశముగాను, మంచి దేవా ఆశ్రయించబడిన దేశముగాను దేవా అనేక మంది మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవా మీ యొక్క తండ్రి మీ రూపంలోనికి వారు మార్చబడినట్లుగా పరమ కణాలను స్వతంత్రించుకున్నట్లుగా మా భారతదేశాన్ని కనికరించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశం ఎంతో ప్రేమించి అనేక మంది గొప్ప మిషనరీని పంపినందుకై మీకు వందనాలు. వారు మా పితరులైన వారు ఎంతో మోకరించి ఈ యొక్క నేల మీద వారు ప్రార్థన చేశారు. వారి ప్రయాసం వ్యర్థమవుతున్నట్లుగా వారి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని దేవా మా దినాల్లో మమ్మల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. తిరిగి ఎబ్రోను బెయేర్షెబాను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ ఎబ్రోను బెయేర్షెబా చేరువచ్చే విశ్వాసం కొరకై ప్రార్థిస్తున్నాం దేవా. దాని అనుమతి 4 స్థలాల కొరకై ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మా పెద్దని కుటుంబాన్ని, మా జయకరణి కుటుంబాన్ని, మా కుటుంబాన్ని, అలాగే ప్రభా అంకుల కుటుంబం, చిట్టి కుటుంబాన్ని కొరకై ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ చేత ముద్ర వేయండి. అలాగే ప్రభా మంది రావడం ఉంటున్నా తీసుకోగలిగితే ఎస్తేరు గ్లోరక్క పిలువమని కొరకై ప్రార్థిస్తున్నాం. ఎలాంటి తెగులు దేవా మాకు దరి చేరుకున్నట్లుగా కీర్తన 90 అధ్యాయము మా కుటుంబాల పక్షముగా, మా మందిరాల పక్షముగా, పరిచర్య పక్షముగా ఈ 90 దావీదు కీర్తన మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరే మా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు మా ప్రియుడు యాంబ్రూస్ అంకుల్ గారి కొరకై ప్రార్థిస్తున్నాం. యాంబ్రూస్ అంకుల్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంతో మీరు నింపండి. తిరిగి అనేక మంది దైవ సేవకులు ఉన్నారు ప్రభా. ఆహారం లేక తండ్రి వారు ఎంతో బాధలో ఉన్నారు. వారికి కూడా మీరు సహాయం చేయండి. క్రీస్తు సుఖమయంలో అవసరాలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు మా భారతదేశం వలస కూలీలు ఉన్నారు, ఇంకా గల్ఫ్ కంట్రీ నుంచి చిక్కుబడిపోయిన వాళ్ళు ఉన్నారు. వారికి ఆహారం లేక తండ్రి ఇళ్ళకి చేరలేక దేవా వారు దేశం కాని దేశంలోనూ అలాగే ప్రభా రోడ్ల మీద ఉండి ఆహారం కొరకు పరిగెత్తుతా ఉన్నారు తండ్రి. దయచేసి కనికరించి వారిని కూడా కాపాడి వారికి ఆహారం మీరు దయచేయండి. అలాగే ప్రభా మా కుటుంబాలు కూడా ఆహారం దయచేయండి. మాకు ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తూ దేవా మీరు మా దేశాన్ని స్వస్థపరచగల దేవుడు నమ్మి మీ వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచనున్నాం. కాబట్టి దేవా మా పక్షముగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం కోరుకుంటూ దేవా మా మీద కనికరం చూపించి కృప చూపించి జాలిపడి మా దేశాన్ని స్వస్థత దయచేయగల దేవుడు ఒప్పుకుంటూ దేవా మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ చిత్తమైతే వచ్చే వారము దేవా మేము సమాజంగా కూడినట్లుగా మీరే పరిస్థితులన్నిటిని చక్కబరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన యేసు పాట పాడదాం.